ఆ ప్రతికూలతలో కూడా, ఆ వ్యతిరేకతలో కూడా దేవుణ్ణి స్తుతించాడు చూడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి స్థితి మారిన నా దాసుడు నన్ను స్తుతించటం మానల అని నమ్మిన దేవుడు, స్తుతి కొరకు పుట్టిన యోబు నువ్వు నాకు నచ్చావు అని పోయినవన్నీ 2 రెట్లుగా ఇచ్చాడు, 2 అంతలుగా ఇచ్చాడు. God gave 2 folds of blessings. 12వ వచనంలో 42 మొదట 3వ వచనంలో అన్ని 2 రెట్లుగా ఇచ్చాడు. బిడ్డల్ని కూడా 2 రెట్లుగా ఇచ్చాడు. పశువులకి ఆత్మ ఉండదు, చచ్చిపోతే మట్టికి పోతాయి, కానీ మనుషుడికి ఆత్మ ఉంటుంది. మొదట చనిపోయిన 10 మంది బిడ్డలు దేవుని రాజ్యానికి కొనుకోబడ్డారు. నెక్స్ట్ దేవుడు మరలా 10 మందిని ఇచ్చాడు. 10 మంది అక్కడ, 10 మంది ఇక్కడ. మరలా కాలక్రమేణా ఆయుష్ ముగిశాక ఈ 10 మంది చచ్చిపోయారు. వీళ్ళు కూడా వచ్చింది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోయారు, నా తోటి సేవకులు చెప్పని వారు చాలామంది ఆశ్చర్యపోయారు. నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే మా పరిస్థితి ఏంటి అని బాధపడ్డారు. అప్పుడు నన్ను హాస్పిటల్లో క్యాథలాబ్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు, స్టంట్ వేస్తున్నప్పుడు నేను ప్రభుకు ఒకటే చెప్పా, ప్రభువా ఈ స్థితిని నాకు నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు తెలియదు. నా పని ఇంకా ఈ భూమి మీద ఉంటే నన్ను బతికించి వాడుకో. నా పని భూమి మీద అయిపోయిందంటే నీ రాజ్యానికి తీసుకో. ఏదేమైనా నా నోరుంది, నీకు స్తుతి చెబుతున్నా, నీకే స్తుతి కలుగును గాక. ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే అది. మీకు ఒక బెస్ట్ జరిగినటువంటి సంఘటనని చూపించి ముగించేస్తాను ప్రసంగాన్ని. యోబు గ్రంథం 1వ అధ్యాయం, జాబ్ చాప్టర్ 1. అక్కడ ఆ యోబు గురించినటువంటి సన్నివేశం అంతా నేను వివరించను. చివరిలో 21-22 వచనాలు మాత్రమే ఆ సారాంశాన్ని వివరించి ముగించేస్తాను. అదేంటంటే అక్కడ దానికి ముందు జరిగినటువంటి విషయాన్ని వివరిస్తాను. యోబు చాలా ధనవంతుడు. ఊజు దేశంలో తూర్పు దిక్కు ప్రజలందరూ అతని కంటే గనుడు ఎవరు లేరు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు ఉన్నాయి. 7 మంది కొడుకులు, 3 కుమారులు. నాకున్న కష్టాలు చాలా ఎక్కువ. అన్నిటికంటే కష్టం ఏంటో తెలుసా? డబ్బులు లేకపోవటం కాదు, బిడ్డలు లేకపోవటం కాదు, పెళ్ళి అవ్వకపోవటం కాదు, సొంతులు లేకపోవటం కాదు, ఇబ్బందుల్లో ఉండటం కాదు, అవమానాల నిందల మధ్యలో ఉండటం కాదు, అనారోగ్యం అన్నిటికంటే పెద్ద సమస్య. అనారోగ్యం అన్నిటికంటే చాలా వేదన. అనారోగ్యం అన్నిటికంటే చాలా కృంగదీస్తుంది మనిషిని. అభినయ దర్శనం నాకు 2 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చింది. 2 స్టంట్లు వేశారు. మల్టిపుల్ బ్లాక్స్ అని చెప్పాడు డాక్టర్. నాకు హార్ట్ అటాకే రాదు మామూలుగా అయితే, ఎందుకంటే